మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు ధర్మ ద్రోహానికి పాల్పడితే ఆలయాల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని కాపాడింది నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం, జగన్ సర్కారు మాత్రమే. వేల ఆలయాలను నిర్మించడంతో పాటు జీర్ణోద్ధరణ పనులు చేపట్టి హైందవ ధర్మాన్ని కాపాడిన మనసున్న పాలకుడు వైఎస్ జగన్. మతాలకు అతీతంగా మానవత్వానికి పెద్దపీట వేసిన పాలకులు వైఎస్ఆర్, వైఎస్ జగన్ మాత్రమే. ఎన్నో ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలతో దీపాలు వెలిగించిన వైఎస్ఆర్ కుటుంబంపై చంద్రబాబు బరితెగించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. తన 14 ఏళ్ల పాలనలో తిరుమల కొండపై గుర్తుండిపోయే కార్యక్రమాలు ఒక్కటైనా చేయని చంద్రబాబు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నింద వేయడంపై భక్తకోటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. గతంలో రాజకీయ నేతల జోక్యానికి తావు లేకుండా దేవాదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చట్ట సవరణలు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో కనీస వార్షిక ఆదాయం లేని వేల ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా దివంగత వైఎస్ఆర్ తెచ్చారు. తొలి విడతగా 3500 ఆలయాల్లో అమలు చేశారు. వైఎస్ఆర్ హయాంలో భక్తులకు స్వామివారి అన్నప్రసాదాలు ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపట్టింది వైఎస్ పాలనలోనే. దివ్య దర్శనం టోకెన్లు, చంటి పిల్లలకు దైవ దర్శనం, తిరుమలకు వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరూ తిరునామం తిలకధారణ చేయాలనే నిబంధన వైఎస్ తెచ్చారు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరగకుండా పవిత్రతను పరిరక్షించారు. స్వామివారి వైభవం చాటేందుకు భక్తి చైతన్య రథాలు తెచ్చారు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వేద విద్య, విజ్ఞానం, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో టీటీడీ 2006లో వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. దేశంలో ఆధ్యాత్మిక విద్య అందించే ఏకైక యూనివర్సిటీగా ఇది గుర్తింపు పొందింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేశారు. ఏడుకొండల వైభవాన్ని దశదిశలా చాటేందుకు 2008 జూన్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అశేష భక్తకోటి నేడు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా వీక్షిస్తోంది. శ్రీనివాసుడు వైభవాన్ని చాటిన వాగ్గేయకారుడు అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించింది వైఎస్ఆర్ హయాంలోనే. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నాడు ప్రవేశపెట్టారు. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో టీటీడీ చైర్మన్ నవనీత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో సుమారు 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2635 నూతన ఆలయాలను నిర్మించారు. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధరణ చేశారు. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీకారం చుట్టారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాలు పెంచారు వైఎస్ జగన్. కారుణ్య నియామకాలు చేపట్టి ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలో ధూపదీప నైవేద్య పథకాన్ని 1600 ఆలయాలకు పరిమితం చేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని 5338 ఆలయాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు, వేద విద్వాంసులు, పీఠాధిపతుల సలహాలతో పునరుద్ధరించారు. మఠాధిపతులు, ఆగమ పండితులతో 2022 ఆగస్టులో 2వ విడత ధార్మిక పరిషత్తు నియమించి నిర్ణయాధికారాలు కల్పించింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏడాదికి 5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ వంశ పారంపర్య ధర్మకర్తలు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఇచ్చింది. 2014 నుంచి 2019 మధ్య విజయవాడలో కృష్ణానది ఒడ్డున 30కి పైగా పవిత్ర దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేయగా అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని పునఃనిర్మించింది. 2021 మే 14న జీవో నెంబర్ 52తో గతంలో 5,000 వేతనాలు పొందే వారికి 10,000 చొప్పున, 10,000 వేతనం పొందే వారికి 15,625 చొప్పున వేతనాలను పెంచుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు గత ప్రభుత్వం రైతు భరోసా పథకం అందజేసింది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు స్టైఫండ్ అందించింది. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారికి ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా విజయవాడలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇన్ని కార్యక్రమాలు చేసిన హిందూ ధర్మాన్ని రక్షిస్తూ పరిపాలన చేసిన వైఎస్ కుటుంబంపై చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.